Garuda Express, an international courier service. ఎక్స్చేంజ్ ఆఫర్లతో వస్తువులు కొనుగోలు చేసి ఇన్ని రోజులు పన్ను భారాన్ని తగ్గించుకుంటున్న వినియోగదారులకు ఇప్పుడు పెద్ద షాకింగ్ న్యూస్. ఎక్స్చేంజ్లో ఓ వస్తువు కొన్నా ఇక జీఎస్టీ మొత్తం మోగనుంది. ఇన్ని రోజులు ఎక్స్చేంజ్ ఆఫర్లపై మార్కెట్ విలువ కంటే తక్కువగా లభిస్తున్న ధరకు మాత్రమే పన్ను కట్టేవారు. కానీ ఇక నుంచి అలా ఉండదట. జీఎస్టీ కింద సప్లై విలువను లెక్కకట్టి డ్రాఫ్ట్ రూల్ను ప్రభుత్వం ఏప్రిల్ 1న విడుదల చేసింది. సప్లై అనేది సమగ్ర పదమని, దీనిలో కేవలం విక్రయం మాత్రమే ఆధారపడి ఉండదని, దీనిలోనే ఎక్స్చేంజ్, సరుకు బదలాయింపు కూడా కలిసి ఉంటుందని పేర్కొంది. దీని ప్రకారం కొత్త 24,000 రూపాయల ఉన్న కొత్త ఫోన్ను ఎక్స్చేంజ్లో 20,000 కొంటున్నామనుకోండి, అసలు ధర 24,000 పైనే ఇప్పుడు జీఎస్టీ లెక్కలు కట్టనున్నారు. ఇన్ని రోజులు కేవలం 20,000 రూపాయలపైనే పన్ను చెల్లించేవారు. ఎక్కువగా ఎక్స్చేంజ్ ఆఫర్లను పాత మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్ సెట్లు, కార్లపై ప్రకటిస్తున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండిట్లోనూ ఈ ఎక్స్చేంజ్లపై వివిధ స్కీములు అందుబాటులో ఉంటుంటాయి. సప్లై విలువ మార్కెట్ విలువ ఆధారంగానే ఉండాలని జీఎస్టీ డ్రాఫ్ట్ రూల్స్లో పొందుపరచడంతో ఇక ఎక్స్చేంజ్ ఆఫర్లపై కొనే వస్తువులపైన జీఎస్టీ మోత మోగించనుంది. ఏజెంట్ ద్వారా ఎయిర్ ట్రావెల్ టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు చెల్లించే సర్వీసులపైన కూడా జీఎస్టీ డ్రాఫ్ట్ రూల్స్ను పొందుపరిచారు. బేసిక్ ఫేర్పై 5% చెల్లించాలని డ్రాఫ్ట్ రూల్స్ పేర్కొన్నాయి. అదే ఇంటర్నేషనల్ ట్రావెల్కైతే 10% చెల్లించాలి. మొత్తానికి జీఎస్టీ మోతం మోగించనుంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.